ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరూ తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. సిటీ ఆఫ్ వెగ్నగర్లో ఫ్లాష్ మ్యాన్ ఒక వేగవంతుడు. వాడు బ్లింక్ చేసే లోపు సిటీ మొత్తం చుట్టి రాగలదు. కానీ వాడి నోరు మాత్రం ఎప్పుడు ఆగదు. ఫ్లాష్ మ్యాన్కి స్పీడ్ ఫోర్స్ అనే శక్తి ఉంది. అది వన్నీ ప్రపంచంలో ఉన్న ఏ మనిషి కంటే వేగంగా మార్చేసింది. కానీ ఈ వేగం వల్లే వాడికి ఎప్పు చిరకు పుట్టింది. ఆందారు వాడి కల్లాలో స్లో మోషన్లో బ్రతుకుతున్నట్టు అనిపిస్తారు. జనలాని ప్రాణలతో కాపాడతదో, కాని కాపాడిన తర్వాత బూతులు తిడుతూ చిరుకు పెడతదో, లాస్ట్లో తట్టేస్తాడు. Yo, check the technique, word up. Flashman moves quick-witted when he speaks, dropping ill linguistics that you're gonna keep for weeks. A memorable impact, the crowd's going wild for the mystique. Flashman! ఒరే నాయన, ఎడపోయింది నా మనవరాలా, వదిలేసి వెళ్ళిపోయిందా? నాకు చూస్తే కళ్ళు ఆపడు. ఒరే నాయన, అభయ ఎవరు అభయ నువ్వా? భలే కాపాడు నాయన నన్ను. నువ్వా ఎవరో ముసలట్టాడవు? కళ్ళు తెచ్చుకున్నావా? ఇంటికాడ బాధ్యంగా లేకపోతే కారు వస్తుంటావా? వాటిన కళ్ళు దింగి ఆడ నీకు కానీ భలే ఓడరీడా. నా టైం అంతా చేసావు కదా నువ్వా. ఏం తప్ప నువ్వు మాట్లాడేదా? నాకేం వినపడటం లేదు నాయన. ఒరే వీడికి చెవులు కూడా చెరుకురు దెంగినీరా. సరే సరేలే, నువ్వు నేను పోతున్నా నాయన, నీతో మాట్లాడితే కుదరదా? సౌట్నామడ్డా అమ్మ తప్పించుకున్నా, లేకుంటే స్థితిడు. ఓమే ఎట్టపోయినావు నువ్వా? నీకోసం రోడ్లు ఎత్తుకుంటూ కారు గుద్దిపోతే ఎంగపోయింది మేనన్నా. తాత నిన్ను ఫ్లాష్ మ్యాన్ వచ్చి కాపాడాడు కదా, ఎందుకు ఊరికి అరుస్తాడు? కాపాడినాడు మ్యా, కాపాడా. పచ్చి బూతులు తిట్టేసాను పోయినాడు. వాడు తిట్టే తిట్లకి నా చెవులు కూడా రక్తం వస్తుంది. ఓమే నాయన, కర్ర పట్టుకుని ఇంటికి తీసుకోమే సాల్ కానీ. అబ్బరే సమ్మగా సలిగ్గా ఉంది రాస్తా. అబ్బా బీర్లు మానేయాలయా, బొజ్జ వచ్చేస్తున్నాక బొజ్జ. అబ్బా పుల్లుగా తాగేసాను. నన్ను ఇప్పుడు ఇంటికి ఎవడు పట్టుకుపోతాడు అర్థం కాలేదు నాకు. అబ్బా రే ఏమైనా కానీ ముందు ఒరే ఎవడురా వెనక చేసాడా? అబ్బా నా వెనక ఎవడు చేసాడు నాకు తెలీదు. నేను ముందు చూసినా నా చూపు వెనకే ఉంటుంది. నేను ఒక సుక్క తాగేసి ఉండా. ఈ టైంలో గొడవలు వద్దు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడబాకు. ఎందుకంటే తీట పిల్లలు ఉంటాయి నా కాడ. లేరా చెయ్యొద్దురా, నేను పోవాలి ఇంటికి. ఏమో ఎర్ర మోసుకోడా, నువ్వు ఎట్టంటే అట్ట మాట్లాడుతుంటే ఎట్టంటే అట్ట తట్టేస్తుంటే గమ్ముగా చూస్తుండే దానికి మేమేమన్నా ఎర్రిపప్పులు అనుకుంటున్నావరా? నీకు ఈరోజు బస్తీ కుర్రాల చేత చావు మూడిందిరా. నాతో పాటు రారా. రే నా కొడకల్లారా, తాగినప్పుడు కాదురా నన్ను కొట్టేదా, తాగినప్పుడు రాండ్రా నా కొడకల్లారా. ఒక్కరికి పోపిస్తానా? అరే ప్రస్తుతానికి ఇప్పుడు వదిలిండ్రా నాయన. చంపేయాలి, చంపేయాలి. ఒరే ఏంద్రా మీరు పిచ్చి కుక్కలు అరిసినట్టు అరుస్తున్నారా? బావా దింపురా, బావా దింపు, తాడు దింపురా. చాలా ఆడే ఉండి. ఒరే మావా, పవర్ మ్యాన్ మావా, నీకు చెప్పడం మర్చిపోయినాను. రాత్రి నాకు బడిపో బాబింద్ర పెట్టా. వర నాయన 20 మంది రోడీలు కదంట చుట్టుముట్టేసింది నాకు. రాత్రి బడిపోయిందిరా నాకు తడి. ఈ పక్కన మా ఇంటికాడ బిర్యానీ కూడా పెడతారా నాకు అనుకున్నా. ఒరే నాయన ఎవరో ఒక అమ్మాయి వచ్చి కాపాడిందిరా నాయన. ఆ పిల్ల ఎంత స్పీడ్ పోయిందంటే, ఒరే నాయన నా మీద డబ్బలు కొందరా ఏమి. ఒరే బావా, ఒరే నువ్వు ఫుల్గా దెంగు తాగేసి ఇటువంటి కళ్ళ కంటే ఉంటే మేము వినాలి. అటువంటి కళ్ళ మేము బా వండరా సాలు కానీ. నిన్ను కొట్టే మా కూడా ఎవడురా? అట్లాంటిదంటే ఆడ మనిషి వచ్చిందంట, ఇళ్ళకి డబ్బలు ఉందంట, దాన్ని మేము నమ్మాలా? ఫుల్గా తాగేసి ఏమో కళ్ళగా అంటుంటాడు, మాకు చెప్తా అంటాడు పనికి మాలోడు. ఒరే మొండోడు నిజం అంటుంటే బా ఈ నమ్మది, ఇది నమ్మదు. ఒరే నన్ను కొట్టే మా కూడా ఇంకా పుట్టలేదంటివి. అప్పట్లో డాక్టర్ నా రక్తం నీకు ఎక్కిచ్చేసి నా మీద డబ్బులు చేసి నిన్న. అప్పుడు ఏమంటావా? బావా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేయి బావా. బావా ఒకటి అడతా ఏమనుకో బావా. ఒకరు ముడ్లో చెల్లబడుతుంది గీర్ర వచ్చా. రే నా కొడక పైకి వచ్చినట్టు నమ్మ వెళ్ళిపోద్ది బ్రష్ పెయింట్ బ్రష్ వెనక. 3 రోజులు బాత్రూమ్ కూడా రాదు నా కొడక నీకు. తమాసాలు చేస్తున్నావు, గట్టిగా పట్టుకో తాడు.
ఒరే మీ పాసుగోల నాది ట్రైన్కి మంట అంటుకున్నారా నాయన సైడ్ లేనరా పాసుగోలరా లేనరా నాయనరా ఎవరైనా కాపాడనరా సావుండరా రే ఒరియా యాడైనా ట్రైన్ యాక్సిడెంట్ అయితే మర్యాదగా పిలుస్తారు ఒరే కాపాడనరా అని వచ్చి ఈడేందు ఒరే నా కొడకలరా రాండ్రా కాపాడుతురా అంటున్నాడా భలే ఓరీడా ఒరే నాయన వెనకొచ్చి పద్దెనిమిది ట్రైనా ఒరే 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 నాయన ఎట చేయాలి ఇప్పుడు ఒరే 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 గుద్ది పద్దెనిమిదిరా ఒరే ఏంది నేను చచ్చిపోయినట్టు అనిపిస్తుంది నాకు సాగు ఉండదు కావాలన్నా ఒరే ఒరే ఎవరు ఈ అమ్మాయా ఒరే ఏంద్రి ఒరే ఒరే ఆ రోజు కాపాడిన అమ్మాయి కదంట ఈ అమ్మాయా ఒరే ఏం పాప ఏం పేరు నీ పేరా నా పేరు మాయా. నన్ను మా ఊర్లో అందరూ ఫ్లాష్ ఉమెన్ అని పిలుస్తారు. నేను చైనా దేశం నుండి ఇక్కడికి వచ్చాను. ఒరే ఒరే నువ్వు చైనా దేశం నుంచి వచ్చావు నువ్వా అట్టయితే నా లాగా చాలా మంది ఉన్నారు అత్తే భూమి మీద ఒరే అట్టయితే నేను ఎట్టంటే అట్ట మాట్లాడకూడదు ఈతి మీద కొద్దిదా వాళ్ళందరూ కలిసి నాకు కానీ వేస్తాడే నెత్తురు పడిపోదు నాకు వెనక అబ్బారు కాదు ఫ్లాష్ మ్యాన్, నువ్వేది మీ ఊర్లో అంత చెడ్డ పేరు సంపాదించుకోండవా? మొన్న అడిగా నేను ఫ్లాష్ మ్యాన్ అంటే ఎవరంటే అబ్బా వాడికి మంచి శక్తులు ఉంటాయి, మంచి పౌరునుడు, కానీ ఒత్త ఏదో నా మాట్లాడు అని చెప్పారు. ఏమని అడిగితే వాడు కాపాడినట్టే కాపాడా సొప్పు బూత్ మాటలు తిట్టే ఆమె తట్టేసాం వెళ్తాడమ్మోడా అని ఆ మాట అడిగారులా. నువ్వు ఏదో ఒక అమ్మాయిని చూసుకొని తట్టుకుంటా ఉండొచ్చు కదా, జనాలందరినీ ఎందుకు తట్టడం నువ్వా? అది కాదు మాయా, ఇప్పుడు నీకు మందలు అర్థం కాలే, విషయం అర్థం కాలే నీకు. ఇప్పుడు ఇంట్లో కూడే తింటా కూర్చో అంటే సగిస్తుందా? సగీదు. ఎవడైనా కానీ బయట ఫైటర్స్ తినందే ఉండలేడు. బిర్యానీ కానీ పానీపూరి మసాలా పూరి ఇవన్నీ బయట ఫుడ్లే, ఇవన్నీ మనం తినడంలా. నేను చేసేది కూడా అంతే, బయట తలాకుండా తట్టుకుంటా పోతే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. అదే టేస్ట్లో కూడా మగవాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నా తడి అంతే, దాని ఏముందా? నేను పెద్ద షడ్డోనే అంతే. అబ్బా నువ్వు మాట్లాడే మాటలకి నాకు ఎక్కడో ఏదో అయిపోతుంది. ఎంతైనా నీలాంటి పవర్ నాకు కూడా ఉంది కాబట్టి నువ్వు మాట్లాడే మాటలకి అదొక టెంప్ట్ వచ్చేస్తున్నాక. ఊరు ఊరు ఊరే అది రాకూడదా? చాలా మందికి నా మాటలకే వస్తుందంటమ్మా, అది ఒకటి. సరే కానీ ఎన్ని రోజులు జనాలని పక్క వాళ్ళని వీళ్ళని వాళ్ళని దాటితే ఏం బాగుంటుంది కానీ నాకు ఎవరిని పిల్లని ఎవరు ఈగిపోతుండే, నీకు మగవాళ్ళు దొరకరు. మనందరం పెళ్లి చేసేసుకుందాం మాయా, కలకాలం కలిసి ఉందామా, ఏమంటావా? ఖచ్చితంగా చేసుకుంటా ఫ్లాష్ మ్యాన్. ఎందుకంటే నేను కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొని కానీ సల్లార్చకపోయాను అనుకో, దేశంలో మగవాళ్ళని ఆడవాళ్ళని తట్టాడు భార్యేస్తావు, భలే ఇబ్బంది అయిపోద్ది. అందుకే మనం తొందరగా పెళ్లి చేసేసుకుందాం. ఫ్లాష్ మేనుకు పెళ్ళంట, ఊరంతా శుభలేఖలంట, వాడు తట్టే తట్టుడికి ఎవరు రాలేదంట. ఫ్లాష్ మామకు పెళ్ళంట, ఇడి మందలో ఇంకా అయిపోయిందంట. బావా అయిపోయింది బావా, ఇంకా రాలేను మావా, నీతో కూడా తాగేదానికి నేను అయిపోయింది ఆ స్టారా. ఏంది బావా తాగకముందు ఎక్కిపోయినట్టు నిస్తా నీకు తేడాగా మాట్లాడుతున్నావా? 3 నెలల నుంచి కూడా రావడం లేదు తాగేదానికి, ఎట్ట పోతున్నావా? ఒరే పీతి పొట్ట, నాకు పెళ్ళి అయిపోయి 3 నెలలు అయిపోతుంది, ఇంకేం వస్తుంది తాగేదానికి? నాకు ఇంట్లో సరిపోతుంది, తట్టుకొని సరిపోతుంది నాకు. సరేలే అప్పుడప్పుడు వస్తాయి రబ్బా తాగేదానికి. ఎవరైనా నాకు చెప్పకుండా చేసుకుంటారు పెళ్ళి నువ్వా? ఒరా నీకు కానీ చెప్పు చేసుకుంటే నువ్వు పెళ్ళి జరగనిస్తా చెడదింగివా? ఒరే బావా నేను ఎందుకు చెడదంగుతాను రా రే బా, ఇన్ని రోజులు సావాసం చేసిన సావాసం అంతా ఈరోజు ఒక్కరోజు కూల్చిపోతుంది ఎవరు నువ్వా? తగిలిందిరా ఆ మాట, నా గుండెలకు తగిలిందిరా బావా. ఇంక నువ్వు రావాలని ఆ మాట బలే దెంగిరు నువ్వా, సావాసం బల్యా, నీ ఫ్రెండ్షిప్ నాకు వద్దురా, పోరా నువ్వా. నానా చంటి ఆపు ఆపు ఆపు, భావరక్షణ చాలు కానీ నువ్వెందుకు ఈ వాటను మాట్లాడుతున్నావు నాకు బాగా తెలుసా. నీకు కూడా పెళ్ళి కావాలా, అదే కానీ ముందా పీతి పాటు పెట్టుకుని నీకు ఎవరిస్తారా పిల్లని? ముందా పీతి పాటను దగ్గర తర్వాత అవుతుంది పెళ్ళి నీకా. పీతి పట్ట ఒకటి వేసుకొని పిల్ల కావాలంటే పిల్లడికి ముందు దగ్గర సాలుగానే. చిలకు కొట్టుడు కొడితే చిన్నదానా పొలక మారిపోరే చత్, అది పాట పలక మారిపోయేదా? చత్ తప్పు పాట కదంటారు ఇదా. ఉండరా ఒరే ఒరే నా భార్య ఫైల్ అమ్మిదా, దీంట్లో ఏముంది చదవదు ఒకసారి.
ఒరే దీంట్లో ఏంది నా ఫోటోకి దండ వేసి పెట్టుకుందా ఎమ్మె చచ్చిపోయినోడికి వేసినట్టు దండ. ఒరే ఇంకా చదవదు ఉందా. ఒరే వీడేమో రాస్తుందా, ఫ్లాష్ మ్యాన్ని ఖచ్చితంగా చంపేసి వాడి దగ్గరున్న పవర్స్ అన్నీ లాగేయాలి, ఇదే నా డ్రీమ్. ఒరే ఒరే ఇదేంద్రిదా, ఒరే నా భార్య నాకు ఇటు చేయదా. ఒరే ఇదంతా తమాషా ఉంటుందా కాదా, ఈడేందు నాకు బాణాలు గినాలు పొడిచినట్టు ఎడిటింగ్ చేస్తున్నారు ఫోటోనా. ఒరే ఒరే నా చచ్చిపోయే డేట్ కూడా ఇక్కడ రాస్తుంది కదరా. ఒరే నాయన నాకు పడిపింది తడా, ఎవరు వెనక ముందు చూసుకోకుండా చేసుకున్నారా పెళ్ళినా బారే పడిపిందిరా నాకు తడేలా. ఓ మే ఏమేమయ్యా ఇంత రహస్యం ఉంది నీ వెనక, మే నన్ను చంపేయాలనుకుంటున్నా నువ్వా మే, అది కళ్ళ కూడా జరగదు మ్యా. ఏంద్రనిదా తమాసాలా ఉండదు. ఒర్రే ఇన్ని ఫ్లాష్ మ్యాన్ వీడియోలలో నన్ను కట్టేశారు కానీ ఈ విధంగా తలకిందులుగా ఎవడూ కట్టేలేదురా నన్ను. కట్టేసేది కట్టేయకుండా సక్కే కూడా ఇప్పేసారు, బాయిలతో కూడా ఆపడిపోతున్నాయా నా ఫాలోవర్స్కి. ఒరే నింజా, ఒరే నువ్వు మీ మేడం ఏం ప్లాన్ చేసుకున్నారు చెప్పండి రా నాయన. 3 నెలలు మోసపోయాను నేను మీ 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 మేడం పెళ్లి చేసుకొని నేను నాయన. ముందుగా తెలుసుంటే ఎడం ఉండడు కదా స్వామి. నింజా ఓ జస్ట్ టెల్ మీ బ్రా, తెలుగు వచ్చిలే మాట్లాడతా గమ్ముండు. నువ్వు అనుకుంటున్నట్టు మా మేడం ఏమి ఫ్లాష్ ఉమెన్ కాదు, ఆమె పేరు బ్లడ్ మేరీ. ఆమె చైనీస్లో ఉన్న నింజా గ్రూప్ ప్రొఫెసర్ కూతురు. ఆయన ఎలా ఉంటాడో తెలుసా, ఆయనంత కిరాతకుడు ఎవడుండడు. ఆయన దగ్గర 3 శిష్యులు ఉండేవాళ్ళు, వాళ్ళల్లో నేనొక్కడిని. వాళ్ళందరికీ ఆయన ఎలా ట్రైనింగ్ ఇచ్చాడో తెలుసా, ఆయన కానీ రంగంలోకి దిగాడంటే ఉచ్చ పోసేవాళ్ళం మేము 3 నింజాలమే. ఆయనతో మేము ఎంత తలపడినా పోరాడలేకపోయాం. కానీ తన కూతురైన బ్లడ్ మోరీకి ఆయనే స్వయంగా విద్యను నేర్పించాడు. తను కొట్టి మరీ నేర్పించాడు, అంత కాతుకురాలని. నువ్వు అనుకున్నట్టు బ్లడ్ మోరీ ఏమి మంచిది కాదు, తను నీకన్నా డేంజర్. నువ్వు మగ మనిషి అయి ఉండే తడుతున్నావు, తను ఆడు మనిషి. తన మగవాళ్ళని మాత్రమే తట్టుకుంటూ వస్తుంది. నీకు ఒకటి తెలుసా, తనకి ఇంకా పవర్స్ ఎక్కువ రావాలని వాళ్ళ నాన్నతో చెప్పి ఒక పరిశోధనకి వెళ్ళి ఆమె రక్తం తాగే రక్త పిశాచిగా కూడా మారింది. ఇప్పుడు ఆమె రక్తం తాగందే ఉండదు. ఇప్పుడు దాంతోపాటు నీ యొక్క ఫ్లాష్ మ్యాన్ పవర్ ఆమెకి సాధించిందంటే చైనీస్లో వాళ్ళని కొట్టే మగాడు ఇంకా పుట్టి ఉండడు ఇంకా. అది ఆమె లక్ష్యం. ఒరే 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 ఇదే ఏంద్రా ఇది రే, న్యాయం ఉండాలిరా రే, ప్రతి దానికి ఒక న్యాయం ఉండాలిరా. ఒరే వచ్చి నిన్ను బాగా ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి 3 నెలలు నాతో కాపురం చేసి ఇప్పుడు నా రక్తమే కావాలంటే ఏందిరా మావా, ఏమన్నా పని అంటారుదా. నన్ను ఏమాడు ఈ వాటిని కట్టేసింది మొగుడని కూడా జాలి లేకుండా. అబ్బా భలే మేడం మీ మేడమా, అసలు ఏం సాధించాలంటావు నాకు నా రక్తం తామే. ఒరే మొగుడు వేయండి నీకే చెప్పలా, ఆమెకాడు నీ సేవకుండా నాకే నా గుండు చెప్తుంది. చూస్తా ఉండడమే నీ కాడ ఎట్ట తీసుకుంటుందో రక్తం మాకేం తెలుసు ఏమో.